సోనుపల్లి గ్రామ ప్రజలకు వేదిక ఇప్పటిదాకా మన శరత్ కుమార్ చెప్పారు మన యొక్క నేతా సుభాష్ చంద్రబోస్ గణపూర్ నియోజకవర్గం అతిపెద్ద విగ్రహం. గణపూర్ నియోజకవర్గం కాదు, మన జనగాం జిల్లాలోనే అతిపెద్ద విగ్రహం మన సుభాష్ చంద్రబోస్. ఇది మన చిరుపల్లి గ్రామానికి ఒక గర్వకారణంగా ఈ విగ్రహం కూడా అప్పుడు నేను సర్పంచ్గా ఉంటుంది నా పీరియడ్లో నా సంస్థలతో ప్రారంభోత్సవం చేసుకున్నాం. అది నా అదృష్టంగా చిరుపల్లి గ్రామ ప్రజలు ఇచ్చిన నాకు అదృష్టంగా. ఎన్ని జన్మలు ఇచ్చినా కానీ నేను చిరుపల్లి గ్రామ ప్రజలు రుణం తీర్చుకోలేను. నాకు వచ్చిన సర్పంచ్ పదవి కూడా ఆంధ్ర లాటెన్స్ బుక్లో నమోదు చేయడం జరిగింది. ఎన్నో మైలురాయిలు చూసాం 5 సంవత్సరాల పదవి కాలంలో. నేను నా యొక్క సర్పంచ్కి కేసు వేయాలనే ఒక ఆలోచన కూడా 2021 సుభాష్ చంద్రబోస్ జయంతి రోజునే నిశ్చయించుకున్నాను. ఆ యొక్క మహనీయుని యొక్క జయంతి రోజు నేను నిశ్చయించుకొని ఆ పని విషయంలో నేను సక్సెస్ సాధించాను అని గర్వంగా చెప్పుకుంటాను. ఈరోజు ఈ శుభదినం సందర్భంగా మహిళా రైతులకు, సేంద్రియ సాగులో కూరగాయలు పండించే రైతులకు అందరికీ సన్మానం చేయాలని ఒక గొప్ప సంకల్పం. ఎంతోమంది రైతులు కూరగాయలు పండిస్తారు, కాకపోతే మన చిరుపల్లి గ్రామంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించే మహిళా రైతులకే ఎస్పెషల్లీ. ఎందుకోసం అంటే మహిళా రైతులకు మాత్రమే, కూరగాయలు సాగు చేసే రైతులకు ఇది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మహనీయుడి జయంతి రోజు మన యొక్క శుభకార్యం. ఎందుకోసం అంటే అప్పుడు విగ్రహాన్ని దాత ఇచ్చినటువంటి మంగు వేదప్రకాష్ గారు తన యొక్క సొంత ఖర్చులతోటి రైలింగ్ ఏర్పాటు చేస్తా అని ముందుకు రావడం జరిగింది. వారు ఉద్యోగరీత్యా విశాఖపట్నం ఉండడం వల్ల ఈరోజు రాలేకపోయారు. తప్పనిసరిగా ఈ యొక్క 15 నెలలలోపే మనం ఈ సుభాష్ చంద్రబోస్ గ్రిల్ని ఏర్పాటు చేసుకొని మనకు అధునాతనంగా హంగులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మాకు కోరిక ఉంది, ఇక్కడ బతుకమ్మ తల్లి విగ్రహం లేదు అని. ఆ లోటు కూడా మన చిరుపల్లి గ్రామ ప్రజల సహకారంతో కంపల్సరీ బతుకమ్మ పండుగ లోపు ఈ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు ఇందులో ఎటువంటి భేషజనాలు లేవు. అందరి సహకారంతో నా ఒక్కని పేరు కాదు, చిరుపల్లి గ్రామంలో ఒక విగ్రహం ఏర్పాటు చేస్తున్నామంటే మనం చెప్పుకోవచ్చు. జనగాం జిల్లాలోనే మన చిరుపల్లిలో అతిపెద్ద విగ్రహం ఉన్నది. ఎంతోమంది మహనీయులు మన చిరుపల్లిలో, పొట్టి శ్రీరాములు కానీ, మహాత్మా గాంధీ కానీ, వివేకానంద కానీ. గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు. పిల్లలందరికీ కూడా వాళ్ళ లెసన్స్ లో వాళ్ళందరికీ కూడా క్లియర్ గా పాఠాలు అనేది బోధించి ప్రతి ఒక్కరు కష్టపడి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడవాలనేది సార్ యొక్క జీవిత శైలిని మనం చూసినట్లయితే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధైర్యపడకుండా ఏ విషయానికి ప్రాబ్లం ఉన్నా ఏదైనా కానీ ధైర్యంగా ముందుకు నడిచి విజయం సాధించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు.